నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అలాగే మరికొన్ని రాష్ట్రాలలో కానీ ఒక భక్తిని, ఒక సాంప్రదాయాన్ని, అలాగే ఒక సంస్కృతిని పాటించే వాళ్ళు నమ్మేటటువంటి దేవాలయాలకు వెళ్ళటం, అక్కడ భక్తులను కనీసం సాదరంగా ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉన్నా లేకపోయినా, ఆదరంగా చూసేటటువంటి అవకాశాలు ఉన్నా లేకున్నా, బట్ భక్తి అనేది వాళ్ళకి ప్రధానం కాబట్టి అక్కడ వసతులు ఎలా ఉన్నా, నిర్లక్ష్యం ఉన్నా, బట్ దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇప్పటికీ వెళుతున్నటువంటి మహిళలు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అనేక మంది టెంపుల్స్కి వెళుతూనే ఉన్నారు. లక్షల కోట్ల ఆదాయం ఆ దేవాలయాలకు వస్తున్నా సరే భక్తుల యొక్క భద్రత కానీ, వాళ్ళ సౌకర్యాలను కానీ, వాళ్ళకు ఉండాల్సిన వసతులు కానీ, వాళ్ళ పట్ల భద్రత కానీ, వీటన్నిటినీ ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీలు ఏమాత్రమైనా జాగ్రత్త తీసుకుంటున్నాయా అని అంటే చాలా వరకు ఆ జాగ్రత్త పాటిస్తున్నాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అనేకమైనటువంటి టెంపుల్స్లో సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఒక జాగ్రత్తగా వాళ్ళకి దేవుడి యొక్క దర్శనం జరగడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళ వయసును బట్టి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వసతులు ఏవైతే ఉంటాయో, జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో, భద్రత ఏదైతే ఉంటుందో వాళ్ళకి మిగతా వాళ్ళకంటే కూడా కొంచెం సౌకర్యవంతమైనటువంటి దేవుడి దర్శనం జరిగేటటువంటి అవకాశాల మీద తిరుమలలో ఎందుకని దాన్ని ఆలోచించట్లా? ఎందుకని దాని మీద దృష్టి పెట్టట్లా? దీన్ని ఆలోచించాలి కదా. ఇవాళ దేవాలయాలు కూడా వ్యాపారంగా మారిపోయాయన్నటువంటి విమర్శ వస్తున్నప్పుడు, అలాగే కోట్లాది ఆదాయం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయాలలో కూడా వసతులు ఇవ్వడానికో, లేదా ఇలాంటి భక్తులకు ప్రయారిటీ ఇవ్వడానికో, లేదా వాళ్ళకి ఏదైనా అవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి ఖర్చును పక్కన పెట్టి ఎందుకని దృష్టి పెట్టట్లా? ఎందుకని జాగ్రత్త తీసుకోవట్లా? దట్టు ఇవాళ తిరుమలకు సంబంధించి వేలాది మంది, లక్షలాది మంది అనేక రాష్ట్రాల నుంచి, ప్రపంచంలో మరికొన్ని దేశాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చేటటువంటి వయోవృద్ధుల పట్ల మనకున్నటువంటి శ్రద్ధ ఏంటి తిరుమలలో? దీన్ని ఆలోచించాలి, దీని మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి కమిటీ జాగ్రత్త వహించాలి, తగిన నిర్ణయం తీసుకోవాలి, అలాగే ఒక ధైర్యాన్ని పెంచాలి. రెండోది, ఇవాళ బిఆర్ నాయుడు గారు చైర్మన్గా వచ్చారు. ఆయన మోస్ట్ సక్సెస్ఫుల్ మీడియా పర్సన్ కూడా, సామాన్యుల పట్ల కొంత బాధ్యతగా ఉన్నటువంటి మీడియా పర్సన్గా, అలాగే ఇవాళ తిరుమలకు చైర్మన్గా వచ్చిన తర్వాత అక్కడికి వస్తున్నటువంటి వయోవృద్ధులు ఆర్ అదర్వైజ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పట్ల కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నా. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా క్యూలో నిలబడటం, నీరసంతో పడిపోవటం, షుగర్ వ్యాధులైతే అప్పటికప్పుడే అనేకమైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నటువంటి దశలో ఈ వయసుకు సంబంధించిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్కు సంబంధించినటువంటి ప్రత్యేక సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు అన్నది చర్చనీయాంశం కావాలి. దాని మీద స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు ఆదేశాలుగా మారాలి. ఆ ఆదేశాలు తూచా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు కానీ ఖచ్చితంగా పాటించేటటువంటి పరిస్థితి ఉండాలి. అత్యంత ధైర్యంగా 60 ఏళ్ళు దాటినా సరే నేను నా దేవాలయానికి సౌకర్యంగా వెళ్ళగలను అన్నటువంటి నమ్మకం ఇవాళ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కానీ, అలాగే ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కానీ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. యు టేక్ షిర్ది, అక్కడ సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. యు టేక్ శ్రీశైలం ఇన్ ఆంధ్రప్రదేశ్, మరి అక్కడున్నటువంటి సదుపాయాలు ఇక్కడెందుకు కల్పించలేం? ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అని అంటే ఏమైనా కోట్ల ఖర్చు అవుతుందా? లక్షలకు ఖర్చు అవుతాయా? నథింగ్. ఇక్కడ జాగ్రత్త, ఒక బాధ్యత, అలాగే వస్తున్నటువంటి భక్తుడి పట్ల ఆదరణ, వాళ్ళ పట్ల మనకున్నటువంటి మర్యాద, ఆ సంస్కృతిని చూయించేటటువంటి కమిటీగా ఇవాళ టీటీడీ బోర్డు ఖచ్చితమైనటువంటి ఈ నిర్ణయాన్ని ఆలోచించాలని, అనుసరించాలని, ఖచ్చితంగా ఆదర్శంగా నిలబడాలని,
దట్టు అనేక విషయాల మీద మార్పులు చేర్పులు చేసినటువంటి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరూ కోరుకుంటున్నటువంటి అంశం. దట్టు మీడియా పర్సన్గా నేను కూడా బిఆర్ నాయుడు గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద దృష్టి పెట్టండి. ఆఫ్ కోర్స్ నడిచొచ్చే వాళ్ళకి కొంత ఏదో ఒక సపోర్ట్ దొరుకుతుందేమో కానీ, బట్ వీళ్ళందరూ బ్రేక్ దర్శనాలు అడగట్లా, అలాగే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి మాకు ప్రయారిటీ ఇవ్వమన్నట్లా, విఐపీల మాదిరి మాకేదో హక్కు ఉందన్నట్టుగా దేవాలయాలకు వచ్చి ఒక అథారిటీని చెలాయించట్లా. బట్ వీడు రిక్వెస్ట్ చేస్తున్నారు, మా ఆరోగ్య పరిస్థితిని బట్టి, మాకున్నటువంటి వయసును బట్టి, మాకున్నటువంటి ఇబ్బందులను బట్టి కొంచెం మా గురించి శ్రద్ధ తీసుకోండి టీటీడీ చైర్మన్ గారు అని వాళ్ళు అడుగుతున్నది. ఆఫ్ కోర్స్ ఇది చూసిన తర్వాత, ఈ సమాచారం ఆయనకి చేరిన తర్వాత ఖచ్చితంగా ఆయన స్పందిస్తారని ఆశిస్తున్నా. ఖచ్చితమైనటువంటి నిర్ణయం దీని మీద అయితే తీసుకోవాలి. వేలాది లక్షలాది మంది వస్తున్నటువంటి ఆ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత నమ్మకాన్ని పెంచినటువంటి దేవుడు. భక్తులు కోట్లాది మంది వస్తున్నటువంటి పరిస్థితుల్లో అందులో వేలాది మంది వృద్ధులకు కనీసం మనము శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఊరట కలిగించేటటువంటి నిర్ణయం ప్రకటించాలని ఆశిస్తున్నా.